మెదక్ జిల్లా రామాయంపేట ఆద్య హోటల్ బైపాస్ ఎంట్రీ వద్ద నూతనంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ మున్సిపల్ పరిధిలోని గొల్పర్తి రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి 44పై రోడ్డు విస్తరణ పనులు చేపట్టి రామాయంపేట మున్సిపాలిటీ రైతుల ప్రాణాలు గతంలో రోడ్డు దాటుతున్న సమయంలో చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రైతుల పంట పొలాలకు వెళ్లాలంటే మరియు ఒక రైతు చనిపోతే ఆ పంట పొలాల్లోకి రోడ్డు దాటుతూ శవాన్ని తీసుకువెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ విషయంలో తాము ఎన్నో మార్లు రాస్తారోకోలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందువల్ల జాతీయ రహదారి అధికారులు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేసి బ్రిడ్జిని ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్ఐ బాలరాజ్ బైపాస్ వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ రైతులు, మహిళలు, పురుషులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకు బ్రిడ్జి పెద్దగా కావాలి, మాకు సస్తే ఎత్తుకపోయి దీనంగానే తోవా. అప్పుడు మాకు ఇంత పూర్తి తెలివి లేదు, మా గొల్పారతలకు ఇప్పుడు తెలివి వచ్చింది. అందుకొరకు ఇప్పుడు మాకు బ్రిడ్జి కావాలని కొట్లాడుతున్నాం. రోడ్ వేసినప్పుడు కూడా వాళ్ళ పీడీ కానీ ఆ రోడ్ కాంట్రాక్టర్ కానీ అందరికి చెప్పినాం. మేము ఇక్కడ రైతులము, ఒక 200 మంది రైతులము ఉన్నాము. మా రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మాకు కొంచెం జాగ్రత్త పెట్టాలంటే అప్పుడు ఒక 30 ఫీట్ల రోడ్డు మాకు వదిలేదు. అట్లా ఒక 2-3 సార్లు కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేస్తే కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి గడికిన కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాంటిది కాకుండా రైతులకు మోసం చేస్తే మాత్రం మా ఎమ్మెల్యే కూడా సహించేది లేదు. ఎమ్మెల్యే కూడా చెప్పిండు, ఇక్కడ ఎవడైతే రైతులకు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో అయితే బ్రిడ్జ్ వేయాలి. ఆ బ్రిడ్జ్ వేసేదాకా కూడా మాకు ఇక్కడ ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి మేము గొల్పర్తి గ్రామ పెద్దల తరఫున కోరుకుంటున్నాం. ఒక ఆమె చనిపోవడం జరిగింది. ఇక్కడికి తీసుకోవాలి, ఇక్కడి నుంచే తీసుకోవాలి. ఇది క్లోజ్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలి? అటు పోవాలంటే 3 కిలోమీటర్లు పోవాలి, ఇటు పోవాలంటే 2 కిలోమీటర్లు పోవాలి. శివానెత్తుకొని తిరగలుగుతామా? తిరగలేము. అందుకని దయచేసి ఇది క్లోజ్ చేయొద్దు. మా దారి మాకు ఉండని. ఇప్పుడే నేను సార్ వరి కోసేది ఇటు సైడ్ వచ్చిన, ఇదే పని నుంచి వచ్చిన నేను. ఇదే కట్ట మీకు నుంచి పోయి అట్లా వరి కోసుకుంటున్నా సార్. అట్లా వరి కోసుకుంటున్నా. అది వరి కోసుకుని మళ్ళీ రిటర్న్ రావాలి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేస్తే మళ్ళీ ఎటు పోవాలి? అటు దారి లేదు. ఇటు పోవాలంటే మళ్ళీ 3 కిలోమీటర్లు పోవాలి. మాకు దయచేసి ఇది ఏంటంటే ఖచ్చితంగా మా దారి మాకు ఉండాలి, లేదంటే బ్రిడ్జ్ చేయాలి. అంతే సార్. ఇటు ఒక సగం మంది భూములు ఉంటాయి సర్వేకుంట పైన. ఇది ఏదో కొంతమంది స్వార్థపరులు రాజకీయం చేసుట్లా ఇక్కడ బ్రిడ్జ్ ఇక్కడికి వెళ్ళి శివునికి తరలిపోయింది. ఈ హోటల్ పోయినా సరే మాకు హోటల్ తోటి వచ్చేది ఏం లేదు. ఈ హోటల్ స్వార్థపరుల ఇక ఏదో కొంతమంది స్వార్థపరుల కోసం ఈ సబ్వే అయింది, కానీ దీని యూజ్ ఏం లేదు మాకు. ఆ బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ అది మంచిగా చేసినా సరే, లేకపోతే ఇది ఫ్లైఓవర్ వేసి మాకు జాగాలకు పోయేటట్టు ఏదైనా ఇప్పుడు ఆర్థిక పరంగా కానీ ఏదైనా విషయాలు ఎవరైనా చనిపోయారు అనుకో, ఇప్పుడు మేము ఎట్లా తీసుకుపోవాలి? ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్లా కోటపల్లి మీకెళ్ళి రావాలి, ఇప్పుడు ఇలా ప్యాక్ చేస్తే దాని గురించి మాకు బ్రిడ్జ్ ఖచ్చితంగా వేయాలి. లేకపోతే చిన్న కింద ఉన్న బ్రిడ్జ్ మొత్తం లెవెల్ చేసి మాకు సాపి వేయాలని కోరుతున్నాం.